మనందరికీ తెలుసు కదా 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత రాజధానికి అమరావతిని ఎంపిక చేయడం జరిగింది. ఆ సందర్భంగా అప్పట్లో అక్కడ భూసేకరణ చేసి రాజధాని నిర్మాణం వైపుగా కదిలి తాత్కాలిక హైకోర్టు మరియు సచివాలయం మరియు అసెంబ్లీలు కట్టడం జరిగింది. ఈ సందర్భంలో అయితే ఎన్నికలు జరిగినాయి. 2019 ఎన్నికలు జరగగా 2019లో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రద్దు చేయడం వల్ల అక్కడ రాజధాని 3 రాజధానులు ప్రతిపాదించడం వల్ల అక్కడ రాజధానిలో ఉన్న భూములకైతే రేట్లు తగ్గిపోయినాయి అని మనం చెప్పుకోవాలి. విశాఖ రాజధాని చేస్తారని అయితే అక్కడున్న రాజధాని భూమి ఒక్కసారిగా పెరిగి తగ్గిపోయినాయి. ఈ సందర్భంలో 2024 ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా. 2024 ఎన్నికలు సమీపిస్తే ఒకవేళ టీడీపీ జనసేన కూటమి గెలిస్తే దాని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంలో మళ్ళీ అమరావతిలో భూముల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. థియేటర్లో అమరావతిలో భూమి పెరుగుతుంది. మరియు హైదరాబాద్కి సంబంధించిన రియాల్టర్లు కూడా అమరావతిలో భూములు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సందర్భంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు జనసేన గెలిస్తే అమరావతిలో రేట్లు మళ్ళీ విపరీత స్థాయికి పెరిగే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ మళ్ళీ అమరావతిలో భూములు అనేవి చాలా విపరీత స్థాయికి వెళ్తున్నాయి. చూడాలి, ఒకవేళ టీడీపీ జనసేన కూటమి గెలిస్తే అమరావతి రాజధాని అవుతుందా, లేకపోతే ఒకవేళ జగన్ గెలిస్తే మళ్ళీ రాజధాని వైజాగ్ పెడితే అమరావతి వెళ్తుందో చూడాలి. ఏదేమైనా కానీ అమరావతిలో భూముల రేట్లు రాట అక్కడ ఉన్న రైతులు